నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్లలో శుక్రవారం రాత్రి మంత్రి పొంగూరు నారాయణ 3 ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ₹2కే 20 లీటర్లు స్వచ్ఛ నీటిని అందించిన మంత్రి మంచినీటి దాతగా మహిళలు ఆయన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల కోసం 2018లోనే ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామని, 6 కోట్లతో 6 లక్షల లీటర్ల నీటిని అందించాలనుకున్నామన్నారు. సంగం ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, మాపై కోపంతో జగన్ ప్రభుత్వం పథకాన్ని ఆపేసిందంటూ మండిపడ్డారు. నాడు వారు అజ్ఞానంగా వ్యవహరించి కోట్ల రూపాయల ప్రజాసొమ్మును వృధా చేశారన్నారు. సిటీలో 3 లక్షల కుటుంబాలకు ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని, రూరల్ వాసులకు కూడా ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. నెల్లూరుని దోమలు లేని నగరం చేయాలన్నదే లక్ష్యమని, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచామన్నారు. సిటీలో మిగిలి ఉన్న చిన్న పెద్ద డ్రైన్ల పనులన్నీ 300 కోట్లతో ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని, ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించి సీఎం చేతుల మీదుగా ఇంటి పట్టాలు ఇప్పిస్తానని ఈ సందర్భంగా నారాయణ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మోసం చేస్తే మేము న్యాయం చేస్తామని, పార్కుల అభివృద్ధికి పాటుపడిన వారందరికీ అభినందనలు తెలిపారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా నిలబెడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీరు మోహన్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ షఫియా బేగం, 54వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. 2014-19లో ఎన్టీఆర్ సుజల్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి తీసుకొచ్చాం. పర్టికులర్ సిటీలో ఉండి 28 డివిజన్లు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్స్, ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3 లక్షల లీటర్లను యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్లు అంటే 60 మొత్తం 248 బూతులు ఉన్నాయి, 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్లు పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ని జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2కే 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు, పట్టుకొని కార్లు ఇస్తారు. ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్. ఇప్పుడు నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. నేను అదే ప్రజలకి, మన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాను. అవసరమైతే మరొక 60 పెట్టిస్తా. 245 బూతులు ఉన్నాయి. అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే 2 బూత్లకు ఒకటో పెట్టిస్తానని వాళ్ళందరికీ చెప్పాను. మాట తప్పకుండా చేస్తాం. ఇవాళ 3 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. 3 ప్లాంట్లు కూడా 54 డివిజన్లో. 54 డివిజన్లోనే 3 ఓపెన్ చేస్తున్నాం. మొన్న ఓపెన్ చేస్తే కూడా 54 అంతకుముందు 54లో ఒకటి ఓపెన్ చేసాం, 53లో ఓపెన్ చేసాం. ఇవాళ 3 54లో, అంటే 54లో 4 ప్లాంట్లు ఓపెన్ అయినాయి, 53లో ఒకటి అయినాయి. ఇవి ప్రతి వారము ప్రతి 10 రోజులకి వాళ్ళు 4-5 ప్లాంట్లు చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, 2 సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం 550 కోట్లతో 2014-19లో ప్లాన్ చేసాం. 85% వర్క్ అయింది. గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు. కానీ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాన్ని టేకప్ చేసాం, వర్క్ జరుగుతుంది. 1 ఇయర్ లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్యూర్ మినరల్ వాటర్ కోసంగా ప్రతి ఒక్కరికి వాటర్ ఇస్తానని చెప్పాను. దాని మీద 2014-19 ఏదైతే సిటీకి 3 మదర్ ప్లాంట్లు, రూరల్కి 3 మదర్ ప్లాంట్ ప్లాన్ చేసాం, 6 మదర్ ప్లాంట్లు. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. సిటీయే కాదు,
రూరల్లో కూడా అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాను. 60 ప్లాంట్ ఇక్కడ ప్లాన్ చేసాం, 60 కూడా కంప్లీట్ చేస్తాం. కొద్దిగా సమయం పాటించండి, ఎందుకంటే ఖజానా ఖాళీ. 10,000 కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ తీర్చబెట్టంటే మీరు కట్టే ట్యాక్సీతో తీరుస్తున్నాం. డెవలప్ చేయాలంటే డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నాను. నేను అందరూ చెప్తున్నాను, దోమల్ని నగరం చేయడానికి మాటలు కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుపెట్టాం, అది పూర్తి చేస్తాం. పోతే వర్షాకాలం 2-3 నెలలు కొంత ఇబ్బంది అవుతుంది. డ్రింకింగ్ వాటర్ పూర్తి చేస్తాం, సుజల సెవెంత్ పూర్తి చేస్తాం. ఇవాళే రివ్యూ చేశాను. నెల్లూరులో ఉన్న 54 డివిజన్లలో ఉన్న ఏదైతే డ్రైన్స్, చిన్న డ్రైన్స్, పెద్ద డ్రైన్స్ మిగిలిపోయినాయో, ఇంక్లూడింగ్ రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ, ఇటువంటివి కూడా 1 ఇయర్లో 100% పూర్తి చేస్తాం. దానికి సపరేట్గా ముఖ్యమంత్రి గారిని అడిగి దాదాపు 300 కోట్లు శాంక్షన్ చేయించాం. దాదాపు 300 కోట్లతో నెల్లూరులో ఉన్న ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, వర్షాకాలం వస్తే నీళ్లు పోయే కావచ్చు, బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు పోయే కావచ్చు, ఆ డ్రైన్స్ని 300 కోట్లతో మాటలు కాదు, ఇది 1 ఇయర్ లోపల పూర్తి చేస్తాం. రోడ్లు చిన్న చిన్న ఏంటి, ఇవి కూడా 1 ఇయర్ లోపల పూర్తి చేస్తాం. వీలైనంత వరకు 1 ఇయర్ పూర్తి అయిపోతుంది. రేపు 12కి ఖజానా లేకపోయినా అన్ని వర్క్స్ టేకప్ చేసాం. అసలు 54 డివిజన్లో 30 సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు పాపం. 1400 మంది ఇల్లు కట్టుకున్నారు. మేము రోడ్లు వేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. 2014 మేమే చేసింది. కానీ వాళ్ళ పట్టాలకు వచ్చేళ్ళకే గత ప్రభుత్వం వాళ్ళని మోసం చేసింది. వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది, మీరు నివాసం ఇక్కడ ఉంటారని ఇచ్చింది. వాళ్ళు ఉండకాడైపోతున్న అక్కడే ఉండారు. ఆ కాగితం ఎందుకు? మీరు నివాసం ఉంటున్న ఇచ్చారు. వాళ్ళు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదమ్మా చెల్లదన్నారు. నేను ఎలక్షన్ అప్పుడు ఇక్కడ తిరిగితే, అయ్యా మాకు పట్టాలు కావాలి, ఒరిజినల్ పట్టాలు కావాలి. పాపడికి ఒరిజినల్ డూప్లికేట్ అనేది కూడా ఇదిగా ఉంది. ఒరిజినల్ పట్టాలు కావాలి ఇప్పించమంటే ఆ రోజు నేను చెప్పా, ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొని 54 డివిజన్ తీసుకొస్తా, మీ ముందుకు కూర్చొని పెడతా, మీ ముందే మాట్లాడిస్తా, అది చేయగలిగితే చేస్తానని చెప్పలా. నేను ఓట్ల కోసంగా నేను చేస్తానని చెప్పలా. అధికారులు మీ ముందే కూర్చొని పెడతా. అదేవిధంగా మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని, జేసీని, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం, ఆర్టీఓని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మున్సిపల్ కమిషన్ అందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టా. ఆ రోజు డిస్కస్ చేశా, దాని మీద వర్కౌట్ చేసాం. చక్కగా చేయాల్సిన పని చేసాం. పట్టాలు శాంక్షన్ అయిపోయినాయి. క్యాబినెట్లో అప్రూవ్ చేయించా. క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసాం. పట్టాల త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద వాళ్ళకి ఇప్పిస్తాను. నేను ఇస్తాను కూడా చెప్పలేదండి. నేను 54 డివిజన్ నెల్లూరు ప్రజలు చెప్తున్నాను, నేను పట్టాలు ఇప్పిస్తానని ఎలక్షన్ చెప్పలా. అధికారులు తీసుకొచ్చి కూర్చొని పెట్టి దాని మీద స్టడీ చేయిస్తానన్నా. చక్కగా స్టడీ చేసాం. ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేశారు, పట్టాలు ఇచ్చారు. జీవో వచ్చిందంటే అయిపోయినట్టు. క్యాబినెట్ అప్రూవ్ అయిందంటే దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ మనకుండేది. వాళ్ళు ఇచ్చేశారు. అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నాపున్నాను. కాబట్టి 54 డివిజన్లు ఎవరైతే పట్టాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి గారి చేతుల్లో నెక్స్ట్ మంత్లో ఇప్పిస్తాను. ఈ విధంగా ఒక్కొక్కటి చేస్తాం. నెల్లూరు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అన్ని డివిజన్లు ఇలాగే చేస్తాం. పార్కులు బ్రహ్మాండంగా చేశారు. నిజంగా ఆ పార్కులు చేసిన అధికారులకి, ఆ కాంట్రాక్టులు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కన్సల్టెంట్లు కొందరు ఫ్రీగా చేశారు, కొందరు గిఫ్ట్లుగా ఎక్విప్మెంట్ ఇచ్చారు. పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ అడగంగానే. ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 123 మున్సిపాలిటీస్ని కూడా రాబోయే 4 సంవత్సరాలు తీర్చిస్తాం. థ్యాంక్ యూ. పేదవాళ్ళకి 2 రూపాయలకే సురక్షితమైన మంచినీరు ఇవ్వాలన్న ఒక నినాదంతో 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మంత్రివర్యులు నారాయణ గారి యొక్క పర్యవేక్షణలో రాష్ట్రం మొత్తం కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఓపెన్ చేసుకునే టయానికి దురదృష్టవశాత్తు వినాశన విధ్వంస పాలన స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి అనేది లేకుండా పోవడం జరిగింది. మనం చూస్తే ప్రజావేదిక కాడి నుంచి ప్రతి ఒక్కటి విధ్వంసం. ఇప్పుడే మనం భగత్ సింగ్ కాలనీలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం. దాని పక్కనే టిట్కో ఇల్లులు, సుమారు 4800 ఇల్లులు. నారాయణ సారు ప్రతి వారానికి ఒకసారి వచ్చి పేదవాళ్ళకి ఇల్లులు ఎలా కట్టాలనే ఉద్దేశంతో టైల్స్ కానీ, వర్టిఫైడ్ టైల్స్,
గ్రానైట్ కానీ ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి మంచి నినాదం ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో 4,000 ఇల్లు కట్టడం జరిగింది. దాన్ని కూడా ఓపెన్ చేయకుండా పేదవాళ్ళకి ఇవ్వకుండా ఎంత ఇదిగా నాశనం చేశారో మీరందరూ చూడొచ్చు. కేవలం పెయింట్ మార్చి వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. తద్వారానే మళ్ళీ తిరిగి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వంలో ఈరోజు నారాయణ గారు వచ్చిన సంవత్సరం నుండి ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళకి ప్రజలకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఒక అమరావతి గారి నుంచి నెల్లూరు నగరం కూడా. ఈరోజు నెల్లూరు నగరంలో చూసామంటే ఒక్కొక్కటి అంచెలంచెలుగా మొదట ప్యాచ్ వర్కులు కానివ్వండి, దాని తర్వాత పార్కులు కానివ్వండి, ఈరోజు ఆగిపోయినటువంటి సుమారు 60 వాటర్ ప్లాంట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి అందాలనే ఉద్దేశంతో ఈరోజు తపన పడుతున్నటువంటి నారాయణ గారికి 53, 54 డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు 54 డివిజన్లో సుమారు 4 వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 4 స్థలాలు కూడా మేము చూపిస్తా ఉన్నాం. దానికి కూడా కేటాయించాలని నారాయణ సార్కి మేము వేడుకుంటా ఉన్నాం. ఇంతటి మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సెలవు తీసుకుంటాం. ఈరోజు మా 54వ వార్డులో ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ఓపెనింగ్ ప్రోగ్రామ్కి మన నారాయణ సార్ గారు వచ్చినందుకు చాలా ఓపెనింగ్ ప్రోగ్రామ్కు ఇచ్చేసినటువంటి నారాయణ సార్ గారికి మరియు మా డివిజన్ ప్రజలకి అందరికీ, కమిషనర్ సార్ గారికి, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. మా 54వ డివిజన్కి నారాయణ సారు వరాలు జల్లులు కురిపిస్తున్నారు సార్ మీరు. ఎందుకంటే గత 3 నెలల నుంచి మా వార్డులో వాటర్ ఎన్టీఆర్ సుజలాం శ్రవంతి ప్రోగ్రాం కానివ్వండి, 20 సంవత్సరాల నుంచి తీరని కోరికని మా నారాయణ సార్ గారు క్యాబినెట్లో పెట్టి చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వెళ్ళి ఆయనే దగ్గరుండి ఇళ్ళ పట్టాలు ఇప్పించారంటే చాలా గ్రేట్ సార్ మీరు. అందుకు వాళ్ళందరి తరఫు నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్కులు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మా 54 డివిజన్లో ఎక్కడ లేనంతగా నాకు తెలిసినందుకు సార్ చాలా అభివృద్ధి జరుగుతుంది సార్. అందుకు మా ప్రజలందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు, శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత, నాణ్యత, పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.